ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో స్వప్న అపర్ణతో చెప్తూ ఉంటుంది. కావ్య ఉన్నన్ని రోజులు మా అత్త దానిలక్ష్మి ఆంటీ తనని అనరాని మాటలన్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఎవరు ఎన్నన్నా తను భరించింది. కానీ తన భర్త మనసులో తనకి స్థానం లేదు అని తెలుసుకున్న తర్వాత తన గుండె పగిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని తను చెప్పడంతో ఇక అపర్ణకి చాలా కోపం వచ్చి ఒక్క నిమిషం తన గుండె ఆగినంత పనయ్యి తను తూలి పడబోతూ ఉంటుంది. ఇక రాజు పరిగెత్తుకుంటూ దగ్గరికి రాగానే తను ఆగు అన్నట్లుగా చేయెత్తుతుంది. ఇక అపర్ణ అయితే చాలా గర్వంగా అది నా కోడలు కావ్య అంటే. భర్త మనసులో స్థానం లేదు అని తెలుసుకున్నాక నువ్వెంత నీ ఆస్తి ఎంత అని లెక్క చేయకుండా వెళ్ళిపోయి మంచి పని చేసింది. పేదింటి నుంచి వచ్చింది, ఆత్మగౌరవం లేదనుకుంటున్నారేమో నా కోడలికి, అది మెండుగా ఉంది అని అందరికీ చెప్తూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే నీ కోడలు గొప్పతనం గురించి నువ్వే చెప్పాలి వదినా. అమ్మ తనని క్షమించమని అడిగి ఇక్కడే ఉండమని చెప్పింది. కానీ రాజుని క్షమాపణ అడగడానికి కావ్య ఇష్టపడక గర్వంగా ఇక్కడి నుంచి తల ఎగరేసుకుంటూ వెళ్ళింది అని తను చెప్పడంతో ఇక రుద్రాణి మాటలకి అపర్ణ అయితే శభాష్ కావ్య, మంచి పని చేశావు. నువ్వు క్షమాపణ చెప్పి కానుంటే కావ్యని నేనే చెంప పగలగొట్టిండేదాన్ని. తప్పు చెయ్యనప్పుడు క్షమాపణ అడగాల్సిన అవసరం కావ్య కిందకొచ్చింది. అసలు కావ్య కంపెనీ పరువు, మన ఇంటి గౌరవం నిలబెట్టడానికి నేను వెళ్ళమంటేనే వెళ్ళింది. ఏ తప్పు చేయనప్పుడు మీరెందుకు అత్తయ్య తనని క్షమాపణ అడగమని చెప్పారు అని వాళ్ళ అత్తయ్యని అడుగుతూ ఉంటే ఇక వాళ్ళ అత్తయ్య అయితే ఏం చేయమంటావు అపర్ణ? ఒక పక్క రాజు తనని నిందిస్తున్నాడు, మరో పక్క రుద్రాణి రాజుని రెచ్చగొట్టి అగ్నింలో ఆజ్యం పోస్తుంది. మరో పక్క కావ్య తను అన్న మాట మీదే నిలబడింది. అలాగే వదిలేస్తే తెగేదాకా లాగుతారని రాజీ కుదిర్చాలని అలా అన్నాను అని వాళ్ళ అత్తయ్య చెప్తుంటే ఇక అపర్ణ అయితే రాజీ పడి బ్రతకడానికి మీ పెద్ద కోడలు అపర్ణ అనుకున్నారా? అది నా కోడలు కావ్య, తనకి అలాంటి కర్మేం పట్టలేదు అని తనంటూ ఉంటే ఇక రుద్రాణి అయితే ఇలాగే నీతి నిజాయితీ అని నిన్ను బాగా బోల్తా కొట్టించింది వదిన కావ్య. అసలు కావ్య ఏం చేసిందని మీకేం తెలుసు? రాహుల్ని కంపెనీకి రాకుండా చేయాలని తప్పుడు కేసులు బనాయించి కంపెనీకి వెళ్లకుండా చేయాలని అలా ప్లాన్ చేసింది అని తను చెప్తూ ఉంటే ఇక కోపం వచ్చిన అపర్ణ అయితే ఈ మధ్య రాహుల్ కంపెనీకి వెళ్ళనని తెగేసి చెప్పి ఇంట్లోనే ఉన్నాడు కదా, మళ్ళీ కొత్తగా తను కంపెనీకి వెళ్లకుండా ప్రయత్నాలు మొదలు పెడుతుంది అని అనడంలో అర్థమే ఉంది. గడ్డిపోచ లాంటి ఈ రాహుల్ని పీకి పారేయడం నాకు నా కొడుక్కి ఎంత పని? అయినా నీ మీద కూడా నాకేం కోపం రావడం లేదు. తప్పంతా నా కొడుకుదే. చెప్పుడు మాటలు విని కట్టుకున్న భార్యని అవమానించి తన మనసు విరిగిపోయేలాగా చేసి తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా చేసిన నా కొడుకుదే తప్పు. అయినా కావ్య వదిలి వెళ్ళిపోవడం వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని అనుకుంటే అందుకు మాత్రమే తిట్టిండాల్సింది కదా. తన మనసు విరిగిపోయేలాగా ఎందుకు మాట్లాడావు? నీ మీద ప్రేమే లేదు, బలవంతంగా పెళ్లి చేసుకున్నాను, బలవంతంగా కాపురం చేశానని చెప్తే ఏ భార్య మాత్రం ఇంట్లో ఉంటుంది? కావ్య మనసు విరిగిపోయేలాగా చేసావు. నీ మనసులో అంత ప్రేమ పెట్టుకొని ప్రేమ లేదన్నట్టుగా ఎందుకు మాట్లాడావు? అలా మాట్లాడితే ఆ పిచ్చిది ఏమైపోతుంది? ఇదంతా నువ్వు నా కోసమే చేశానని చెప్తున్నావు కదా. ఇప్పుడు నేనే చెప్తున్నాను, నువ్వు వెళ్ళి కావ్యని క్షమించమని అడిగి తనని ఇంటికి తీసుకురా అని అపర్ణ రాజుతో చెప్తూ ఉంటుంది. ఇక రాజు అయితే అలాంటి పని నేను ఎప్పటికీ చేయను మమ్మీ. కారణం ఏదైనా కానీ తను నిన్ను అలా వదిలేసి వెళ్ళి ఉండకూడదు. తన నిర్లక్ష్యం వల్లే నువ్వు చావు బతుకుల వరకు వెళ్ళావు. అలాంటి మనిషిని నేనెళ్ళి పిలవను. ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించు మమ్మీ. నీకు నీ కోడలు ముఖ్యమైతే నాకు నా తల్లి ప్రాణమే ముఖ్యం అని చెప్పి ఇక రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఏం చేయాలో అర్థం కాని అపర్ణ సరే అయితే నీ నిర్ణయం నువ్వు చెప్పావు కదా, నా నిర్ణయం కూడా నువ్వు తెలుసుకో, నేనే వెళ్ళి కావ్యని ఇంటికి తీసుకొస్తానని చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్య మామయ్య అయితే చాలా పొద్దుపోయింది, నీ ఆరోగ్యం కూడా సరిగా లేదు, ఇప్పుడు నీకేదైనా అయితే ఆ నింద కూడా కావ్య మీద పడుతుంది. ఉదయాన్నే నేను మీ అత్తయ్య వెళ్ళి కావ్యకి నచ్చజెప్పి ఇంటికి తీసుకొస్తామని వాళ్ళ మామయ్య చెప్పడంతో ఇక అపర్ణ సరేనని లోపలికి వెళ్తుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రాజు వాళ్ళ నానమ్మ తాతయ్య కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక వాళ్ళని చూడగానే కావ్య అత్తయ్య ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. మీ అత్తయ్య స్పృహలోకి వచ్చినప్పటి నుంచి నా కోడలు కావ్య ఎక్కడా అని అడుగుతూనే ఉంది. తనకి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. ఆ విషయం మాట్లాడడానికే వచ్చాం. మా మనవడు తప్పు చేశాడు, తనని క్షమించమ్మా. పంతాలకి వెళ్ళే సమయం ఇది కాదు. నువ్వు ఇంటికి వస్తే అన్నీ సర్దుకుంటాయని సీతారామయ్య తనతో చెప్తూ ఉంటాడు.
ఇక కావ్య అయితే అత్తయ్యకి బాగలేని టైంలో నేను దగ్గరుండి తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైంలో మీ మనవడు ఇలా చేశాడు, అలాంటి అవకాశం నాకు లేకుండా చేశాడని తను చెప్తూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ తాతయ్య అయితే నువ్వు ఆ ఇల్లు వదిలి వచ్చినప్పటి నుంచి మా ఇంటి మహాలక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టుగా ఉంది, ఎవరి ముఖంలో సంతోషం లేదు, నువ్వు మా మనవణ్ణి క్షమించి తిరిగి ఇంటికి రావచ్చు కదమ్మా అని తను అడుగుతూ ఉంటాడు. ఇక రాజు వాళ్ళ నానమ్మ అయితే అవును కావ్య, ప్రతి సమస్యకి ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం ఉంటుంది, అది ఇదే అని ఎందుకు అనుకోకూడదు, నువ్వు తిరిగి ఇంటికి రామ్మా అని తను చెప్తూ ఉంటుంది. ఇక కనకంతో చూడు కనకం, నీ కూతురు నీ ఇంట్లో ఉండడం కంటే అత్తగారింట్లో ఉంటేనే అందం, నువ్వు తనని ఇంటికి పంపొచ్చు కదా అని అంటూ ఉంటే ఇక కనకం అయితే అత్తగారింట్లో నా కూతురి మనసు ముక్కలయ్యి పుట్టింటికి వస్తే గుండెల్లో పెట్టుకొని చూసుకోవడం తప్ప నేను మాత్రం ఏం చేయగలను, తను తిరిగి అత్తవారింటికి వెళ్తానంటే సంతోషించేది మొదటగా నేనే, తను వస్తానంటే ఈ క్షణమే మీరు తీసుకెళ్ళండి, తన ఇష్టం అని చెప్తూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ నానమ్మ చూడు కావ్య, నువ్వు ఇక్కడే ఉండడం వల్ల ఇటు పుట్టింటి వాళ్ళకి అటు అత్తింటి వాళ్ళకి బాధే, ఇప్పుడు నువ్వు మాతో వచ్చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని తను చెప్పడంతో ఇక కావ్య అలాగే అమ్మమ్మ, ఇప్పుడే మీతో వచ్చేస్తాను, కానీ నా మీద నా భర్తకి ప్రేమే లేదన్నప్పుడు, తన మనసులో నాకు చోటే లేదన్నప్పుడు అక్కడికి వచ్చి నా స్థానం ఏమిటి, నేను మీకు మనవరాలుగా అత్తయ్యకి కోడలుగా మాత్రమే ఉండగలను, కానీ నా భర్తకు నేను భార్యగా ఉండగలనా, అక్కడ నా స్థానం ఏమిటో అది కూడా చెప్పండి అమ్మమ్మ అని తనని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ నానమ్మ అయితే బాధపడుతూ వాడేదో ఆవేశంలో 4 మాటలు అన్నాడు, నువ్వు బాధపడుతుంటావు అనుకున్నాను, కానీ నీ మనసుని ముక్కలు చేశాడని నాకు ఇప్పుడే అర్థమైంది, నిన్ను ఇంటికి పిలవాల్సింది మేము మీ అత్తయ్య కాదు, నీ భర్త, తప్పు చేసిన నీ భర్త తప్పు తెలుసుకొని నీ దగ్గరికి వచ్చి నీ మనసు గెలుచుకొని నిన్ను ఇంటికి తీసుకొని వస్తాడు అని తను చెప్తూ ఉంటే ఇక కావ్య అయితే ఆ నమ్మకం నాకు లేదు అమ్మమ్మ అని చెప్తూ ఉంటుంది. అది జరిగినప్పుడు నువ్వే నమ్ముతావని చెప్పి ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రాజు వాళ్ళ నానమ్మ తాతయ్య ఇంటికి వెళ్ళేసరికి అపర్ణ తన కోడల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే కావ్య కోసం ఆతృతగా కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కావ్యని వెళ్ళిపోమని చెప్పాడు, కానీ తన మీద ప్రేమతో తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక జరగబోయే ఎపిసోడ్లో రాజు అయితే కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తనని చూడగానే కనకం కృష్ణమూర్తి అయితే ఆశ్చర్యపోయి అల్లుడొచ్చారని గట్టిగా కనకం అరుస్తూ తన భర్తకు చెప్తూ ఉంటుంది. ఇక రాజు అయితే కనకంతో మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంటికి వెకేషన్ కోసం వచ్చింది, ఎక్కడ సేద తీరుతుంది అని తనని అడుగుతూ ఉంటాడు. ఇక కనకం అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటుంది. ఇక రాజు ఇల్లంతా వెతుకుతూ తన దగ్గరికి వెళ్ళేసరికి కావ్య బొమ్మలకి రంగులేస్తూ ఉంటుంది. ఇక తనని చూసి ఏంటి నేనొచ్చినా నన్ను పట్టించుకోకుండా బొమ్మలకి రంగులేస్తున్నావు అని తనని అంటూ ఉంటాడు. ఇక ఏం కావాలి మీకు అని కావ్య అడుగుతూ ఉంటే మా ఇల్లు చీకటిగా ఉందంట, నువ్వొచ్చి దీపం పెడితే గాని వెలుగు రాదంట అని తను చెప్తూ ఉంటే ఇక కావ్య అయితే దీపం పెట్టడానికి మరొక ఆప్షన్ చూసుకోండి అని చెప్తూ ఉంటుంది. నువ్వు రాకపోతే నీ కాళ్ళు పట్టుకొనైనా నేను నిన్ను తీసుకెళ్తానని రాజు చెప్తూ ఉంటే ఇక కావ్య అయితే ఆశ్చర్యపోయి రాజు వంక చూస్తూ ఉంటుంది. ఇక రాజు తన చేసిన తప్పును ఒప్పుకొని కావ్య మనసు గెలుచుకొని తనని ఇంటికి తీసుకువెళ్తాడా, లేక కావ్య రాజును ఒక ఆట ఆడుకొని తను చేసిన తప్పు తనకు తెలిసి వచ్చేలాగా చేస్తుందా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.